యాక్చువల్గా భగవంతుడు అనంతుడు, అన్లిమిటెడ్. కానీ మన కళ్ళకు కనిపించడానికి ఒక లిమిటెడ్ రూపంలో ఆ అవతారంలో అవతరిస్తాడనమాట. ఆయన భగవంతుడు అనంతుడు అయినప్పటికీ మన మీద అనంతమైన కరుణతో మన ఇంద్రియాలకు కనిపించే విధంగా ఆయన అవతరిస్తాడు ఈ రూపంలో. సో ఎందుకంటే మనం చూడగలుగుతాం, వినగలుగుతాం, తర్వాత భగవత్ ప్రసాదాన్ని స్వీకరించగలుగుతాం. ఆ రకమైన ఈ సేవలు కనుక మనం చేస్తే శ్రద్ధతో, శ్రద్ధ అంటే అది ఫెయిత్ మాట, అంటే నమ్మకం, మంచి నమ్మకంతో ఎవరైతే భక్తులు ఈ రకంగా స్వామివారి సేవలో పాల్గొంటారో వారికి ఖచ్చితంగా ఈ కృష్ణ చైతన్యంలో అనేది ప్రోగ్రెస్ లభిస్తుందన్నమాట. సో భగవంతుడు అన్లిమిటెడ్ అంటే అనంతుడు, మరియు అంతా ఆయనే. అంతేకాదు దేవాది దేవుడు అయినప్పటికీ కూడా మనం చాలా ఏమంటారు అంశులం మాత్రమే. అంశం అంటే చాలా ఇన్సిగ్నిఫికెంట్ పర్సనాలిటీస్ అన్నమాట మనం. సో మన కోసమని స్వామి ఆ రూపంలో వస్తాడు. ఎందుకు? మనం అందించే ఆ చిన్న సేవలను కూడా స్వీకరించడానికి స్వయంగా దిగి వస్తాడు అన్నమాట ఆ రూపంలో. సో ప్రభుపాద ఆ రకంగా మనకి సంపూర్ణమైన ఒక మార్గాన్ని చూపించారు. దేనికి? జీవితంలో మనం మన పర్ఫెక్షన్ దాన్ని సాధించడానికి సంపూర్ణమైన మార్గాన్ని ప్రసాదించారన్నమాట. ఆ సంపూర్ణమైన ఆ టార్గెట్ ఏమిటంటే, మన జీవిత లక్ష్యం ఏమిటంటే ఆ దేవాది దేవుడి పట్ల ఆకర్షణ పెంచుకోవడం, భగవత్ ప్రేమను సంపాదించడం. ఇది మాట ఆ జీవిత లక్ష్యం. దానికి కావాల్సిన సంపూర్ణమైన మార్గాన్ని ప్రభుపాదుల వారు మనకు ఆల్రెడీ ఇచ్చారు. భగవంతుడు యాక్చువల్గా అప్రాకృతుడు, అంటే ఈ ప్రకృతికి అతీతుడు. అయినప్పటికీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఒక ప్రాకృతి రూపంలో మన ముందుకు వస్తాడు. ఎందుకు? మన ఇంద్రియాలకు గోచరించే విధంగా, కనిపించే విధంగా. కానీ మన కళ్ళతో మనం ఆ విగ్రహాలను చూస్తే సరిపోదు. వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్, ఆ ఫీలింగ్ ఉండాలి, ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. ఏమిటా బ్యాక్గ్రౌండ్ అండర్స్టాండింగు? దేవాది దేవుడు నా మీద ప్రేమతో ఈ రూపంతో వచ్చాడు. అందరి హృదయాలలోనూ ఆ భగవంతుడు నివసిస్తున్నాడు. ఎందుకు నివసిస్తున్నాడు? ఎందుకంటే భగవంతుడి ప్రేమ అపారం. అపారమే కాకుండా షరతు లేని ప్రేమ. ఒక దొంగ శరీరంలోనూ ఉంటాడు, ఒక మంచివాడి శరీరంలో కూడా ఉంటాడు. అంటే షరతులు లేని ప్రేమ. అట్లాంటి భగవంతుడు నాతో పాటు నా హృదయంలో ఉన్నాడు, ఈ రూపంలో నా ముందుకు వచ్చాడు అన్న ఆ భావన, ఆ అండర్స్టాండింగ్ కనుక ఉంటే వెంటనే మన కృష్ణ చైతన్యం అనేది చాలా వేగంగా పెరుగుతుంది. అప్పుడు చూడగలుగుతాం భగవంతుడు. అప్పుడు మనం ఈ మెటల్ని కానీ స్టోన్ కానీ అట్లాంటివి చూడం. మన చూపే మారిపోతుంది. మనం భగవంతుని చూస్తాం అక్కడ సాక్షాత్తుగా ఉన్నట్టు. సో ఆ రకంగా మనం భగవద్ దర్శనం చేసుకోవచ్చు, కృష్ణ చైతన్యాన్ని పెంచుకోవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఆ భగవంతుడి పైన శ్రద్ధ మరియు ప్రేమను ఏ రకంగా మనం సంపాదించుకోగలం అంటే ఆధ్యాత్మికంగా చూడడము, ఆధ్యాత్మికంగా వినడము, ఆధ్యాత్మికంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించడము, ఇవన్నీ మనకు తెలియాలి. అప్పుడే మనం ఆ కృష్ణుణ్ణి చూడగలుగుతాం.
సో దీన్ని గురువు మాత్రమే మనకి చెప్పగలరు. గురువు ప్రభుపాదుల వారు మనకి ఎలా చూడాలి, ఆ దేవాది దేవుణ్ణి ఎలా చూడాలి, ఎలా వినాలి, ఆయన ప్రసాదాన్ని ఎట్లా స్వీకరించాలి, ఏ రకంగా కీర్తించాలి, ప్రతిరోజు కృష్ణుని గురించి ఎలా ఆలోచించాలి, కృష్ణుడి కోసం ఎట్లా పని చేయాలి, కృష్ణ శరణాగతిని ఏ రకంగా నేను పెంచుకోవాలి, ఇవన్నీ కూడా మనం ప్రభుపాదుల వారి దగ్గర నుండి నేర్చుకోవాలి. ఆయన ఈ విషయాలన్నీ కూడా, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తన పుస్తకాలలో పొందుపరిచి మనకిచ్చారు. ప్రభుపాదుల వారి పుస్తకాలు మనకి చాలా తేలిగ్గా ఇప్పుడు లభ్యమవుతున్నాయి. వాటిని కనుక మనం చదువుతూ, డైలీ మనం ఎంతో కొంత చదువుతూ, ప్రభుపాదుల వారి యొక్క ఆ లెక్చర్స్ను కూడా మనం వింటూ ఉంటే, అప్పుడు మనలో ఉన్న ఈ జడ చైతన్యం క్రమక్రమంగా తగ్గి ఆధ్యాత్మికంగా చూడగలుగుతాం. అప్పుడు కృష్ణుని చూడగలుగుతాం. ఎక్కడ చూసినా కృష్ణుని చూసే ఆ శక్తినే కృష్ణ చైతన్యము అంటారు. సో ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివితే మనలో ఆ కృష్ణ చైతన్యం పెరుగుతుందన్నమాట. సో కృష్ణుణ్ణి ఇప్పుడు కూడా మనం ఉంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆ కృష్ణ చైతన్యాన్ని మనం పెంచుకోవచ్చు, కృష్ణుని ఎక్స్పీరియన్స్ కావచ్చు. కాకపోతే ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా, మనకి మన కళ్ళల్లో ఆ దేవుడి యొక్క భక్తి, ఆ ప్రేమ అనేది ఒక ఆయింట్మెంట్లా రాసుకుంటే అప్పుడు చూడగలుగుతాం కృష్ణుడిని. మరి అది ఎట్లా వస్తుంది? 24 గంటలు కృష్ణుడినే, కృష్ణ చైతన్యంలో నేను ఎట్లా ఉండగలను? దీనికి మనం ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు చదువుతూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే క్రమక్రమంగా మనలో అది కలుగుతుందన్నమాట. మన జీవితంలో మన కోసం ఆతృత పడాల్సిన అవసరం లేదు. కృష్ణుడి సేవ కోసం ఆతృత పడాలి, కృష్ణుడి కోసం ఆతృత పడాలి. అప్పుడు ఎటువంటి క్లేశాలు ఉండవు మన జీవితంలో. లేకపోతే ఒక ఖైదు, జైల్లో ఉంటాడే ఖైదు, ఆ ఖైదు జీవితాన్ని మనం అనుభవించాల్సి వస్తాం. ఎప్పుడు క్లేశాలతో సతమతం అవుతూ, యాంగ్జైటీస్తో సతమతం అవుతూ ఒక ఖైదు జీవితం మాట. ఆ జీవితం నుండి మనం బయటకు రావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కృష్ణుణ్ణి మనం ఎక్స్పీరియన్స్ పొందాలి, ఆయన సాంగత్యాన్ని పొందాలి అంటే ప్రభుపాదుల వారి యొక్క ఆ పుస్తకాలను చాలా చక్కగా చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. మన జీవిత లక్ష్యం ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం బెనిఫిట్ కావాలి అని. ఎందుకంటే భౌతికంగా ఎంత వృద్ధిని మనం సంపాదించినా అది శాశ్వతం కాదు అని మనకు అందరికీ తెలుసు. సో అందుకనే ఆధ్యాత్మికంగా మనం ఎట్లా పెరగాలి అని మనం అర్థం చేసుకోవాలి అంటే, మనకి మనం ఒక మంచి సహాయాన్ని ఇవ్వాలి అనుకుంటే ఆ ఫస్ట్ సహాయం ఏంటంటే, నేను ఈ శరీరాన్ని కాదు, ఆధ్యాత్మిక స్వరూపుణ్ణి, ఆత్మను. తర్వాత అంటే మనం ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి, కృష్ణుణ్ణి మనం కనుక్కోవాలి, కృష్ణుణ్ణి చేరే మార్గం మనం అర్థం చేసుకోవాలి. చివరికి మనం ఈ శరీరాన్ని వదులుతున్న సమయంలో ముఖం మీద నవ్వుతో వదలాలి, భయంతో కాదు. అవునా? సో దానికి మనం ఏం చేయాలి? గురువుగారు చెప్పిన ఆ వాక్యాలను పాటించాలి. చాంటింగ్ కానీ, హియరింగ్ కానీ, లేకపోతే మనకిచ్చిన
ఆ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ని కానీ, ప్రసాదాలు స్వీకరించడం కానీ, అవన్నీ కూడా మనం చక్కగా పాటించాలి. మనకేమో టైం చాలా తక్కువగా ఉంది మన జీవితంలో. ఎనీ టైం మనకి ఆ లాస్ట్ కాల్ వచ్చేస్తుంది. సో ఎంతైతే టైం ఉందో మనకి ఇప్పుడు ఈ విషయాలు తెలిసినాయి కాబట్టి ఆ సమయాన్ని మనం కనుక చక్కగా వినియోగించుకుంటే, తీవ్రంగా మనం వినియోగించుకుంటే అప్పుడు మన చేతన మారుతుందన్నమాట, ఆలోచన మారుతుంది. చివరికి స్మైల్తో మనం ఈ లోకాన్ని వదలొచ్చు. కానీ దీనికి ఒక పెద్ద ఆటంకం ఉంది. ఏమిటా ఆటంకం అంటే దాన్ని మాయా అంటారు. మాయా అంటే మన చుట్టూ కూడా మాయా అంటే మనల్ని ఆకర్షిస్తూ మన నుండి మన సమయాన్ని తీసేసుకుంటుంది. ఆధ్యాత్మికంగా పెరగడానికి సమయమే లేదు. మనకు అన్నీ తెలుసు, మనం విన్నాం, అర్థం చేసుకున్నాం, కృష్ణుడు ఉన్నాడని తెలుసు, ఏం చేయాలని తెలుసు, జపం చేయాలి, సేవలు చేయాలి, అన్నీ తెలుసు. కానీ మాయ అనేది ఏం చేస్తుందంటే మనకి వీటి నుండి బాగా డైవర్ట్ చేసేసి మన సమయాన్ని తీసేసుకుంటాం. సో అందుకనే మధుపండిత ప్రభు గారు ఏమంటున్నారు అంటే, ప్రతిరోజు మనం కృష్ణుడి గురించి ప్లాన్ చేయాలి. మనం డైలీ ప్లాన్, ప్రణాళిక అంటాం కదా తెలుగులో, డైలీ ప్రణాళిక. ఏమిటి? కృష్ణుడిని ఈ రకంగా నేను సేవలు అందించవచ్చు, నా చైతన్యాన్ని పెంచుకోవచ్చని మనం ప్రణాళిక వేయాలి. మనం కనుక కృష్ణుడి గురించి ప్రణాళిక వేయకపోతే మాయ మనకి ప్రణాళిక ఇస్తుంది అన్నమాట, ఇది ఫాలోగా అని. మనం ప్లాన్ చేసుకోకపోతే మాయ ప్లాన్ చేస్తుంది మన కోసం. సో అది ఇక్కడ డేంజర్ అన్నమాట. సో ప్రతిరోజు నేను ఎర్లీ మార్నింగ్ లేవాలి, తర్వాత నేను 16 మాలలు జపం చేస్తాను, భగవంతుడు ప్రసాదాలు మాత్రమే స్వీకరిస్తాను. అట్లా మనం కానీ ప్లాన్ చేసుకోకపోతే మాయాదేవి మనకి ఆవిడ ప్లాన్ ఇస్తుంది అన్నమాట. అంటే మన సమయాన్ని అంతటిని తీసేసుకుంటుంది. మనకి మిగిలి ఉన్న ఈ సమయం ఉందే అది చాలా పెద్ద ఆస్తి. మామూలు డబ్బుల ఆస్తి కాదు ఇది చాలా స్పెషల్ మాట. మామూలు ఆస్తి కంటే ఎక్కువ. ఇంత వాల్యుబుల్గా ఉండే ఈ ప్రాపర్టీని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. దేనికి ఉపయోగించుకోవాలి? మన ఆత్మకు మేలు జరిగే విధంగా, దానికి బెనిఫిట్ వచ్చే విధంగా మనం కనుక ఈ సమయాన్ని కనుక వినియోగిస్తే అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాట. మన దగ్గర కొంత ప్రాపర్టీ ఉంది, అదే మన సమయం. దాన్ని కనుక ఆత్మవృద్ధి కోసం మనం ఉపయోగిస్తే అది బెస్ట్ ఇన్వెస్ట్మెంటు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏమన్నా కొంత డబ్బులు పర్సులో ఉన్నాయనుకోండి, మీరు అటు ఇటు విసిరేరు కదా, చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తారు ఎట్లా ఖర్చు పెట్టాలి అని. మరి ఆ డబ్బుల కంటే పెద్ద విలువన్న ఆస్తి ఏమిటంటే మనకున్న సమయం. ఆ సమయాన్ని కనుక మనం చక్కగా ఉపయోగించుకుంటే, అంటే ఒక మంచి ప్లాన్ వేసుకుని మనం కనుక ఉపయోగించుకుంటే, ముఖ్యంగా ఈ మానవ శరీరంలో ఉన్నప్పుడు మనకున్న సమయం ఉందే అది చాలా వాల్యుబుల్. ఎంత డబ్బులు ఇచ్చినా మళ్ళీ వెనక్కి రాదు ఆ సమయం. సో అందుకనే శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఆ సమయాన్ని మనం వృధా చేయకూడదు. మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా కృష్ణుడితో ఆ సాంగత్యము, ఆ కనెక్షను నేను ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలి అని ఆలోచించునే ఉండాలి మనం. తర్వాత ఒకవేళ మనం ఈ రకంగా కృష్ణుడి గురించి మన సమయాన్ని వెచ్చించకపోతే మాయ మనకు చెప్తుంది మాట, మన మనసులో కూర్చుని ఉంటుంది మాయ చెప్తుంది మాట, నువ్వు ఈ రకంగా పో, ఆ రకంగా పో, ఇచ్చే అనేసి టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో
అందుకనే మనం మాయ చెప్పిన మాటలు, ఆ మాయ చెప్పిన ఆ వాయుసులు వినే బదులు ప్రభుపాదుల వారు చెప్పిన వాక్యాలు వింటూ ఆయన వాయిస్ మనం గనక వింటే, అంటే మనం అందరం కూడా ప్రభుపాదుల వారి శిష్యులుగా ఆయన ఇచ్చిన ఆదేశాలను కనుక మనం పాటిస్తే అప్పుడు ఈ మాయ చెప్పే వాక్యాలు, ఆ శబ్దాలు నుండి మనకి విముక్తి కలుగుతుంది. సో ప్రభుపాదుల వారు ఆయన చెప్పింది వినాలి. క్రమక్రమంగా పరమాత్మ చెప్పిన వాయిస్ మనం వినొచ్చు, కృష్ణుడు చెప్పిన వాక్యాలు మనం వినొచ్చు. దానికే భగవద్గీత, భాగవతాలు, ఎన్నో శాస్త్రాలు మనకి అవి నేర్పిస్తున్నాయన్నమాట. సో అందుకనే ఈ రోజున, స్పెషల్ రోజున మధుపండిత ప్రభు వారు ఇచ్చిన ఒక స్పెషల్ మెసేజ్ ఏమిటంటే, మనకున్న సమయం చాలా అమూల్యము. అది ఎంత డబ్బు పెట్టినా రాదు. ఆ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. కృష్ణుణ్ణి తలుచుకోవడానికి, సేవలు అందించడానికి మాత్రమే దాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అదే మన జీవితం యొక్క లక్ష్యం అన్నమాట. శ్రీల ప్రభుపాద కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ. సేవర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై. శ్రీ శ్రీ రాధా గోవింద కీ జై. సాయి గోవింద కీ జై. లక్ష్మీ నరసింహదేవ భగవాన్ కీ జై. హరే కృష్ణ మహామంత్ర కీ జై. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.